హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికీ ముందుగా అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో కొంచెం వీడియో అయితే చాలా లేట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరైతే పూజలు బాగా చేశారు. ఆ మహాశివుని అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టుకొని అయితే మేము గుడికి వెళ్తాం అనమాట. ఎవరైనా అలాగే చేస్తారు. సో ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకొని దేవుని దీపం ముట్టించి గుడికి అయితే వెళ్తాం మేము. సో ఇప్పుడైతే ఇంట్లో చేసుకొని గుడికి వెళ్దాం. ఓకే, నీళ్ళు కడుగుతావు సరే, అది చేతులు పట్టుకుని నీళ్ళు చేతులు పెట్టుకుంటాను తాగెక్కింది. అవును మరి బొట్టు పెట్టు అది ఎక్కింది బొట్టు పెట్టు అలా అడుగు గంట తీసుకో. చక్క పెట్టాలి మరి బిజీ పెట్టదు. చూడు చూపించి నాకు క్షమించండి. ఆఫీసే లేదే నాకు. ఎందుకు దాని ముట్టికాడ నిలబడి ఇంకేమన్నా కొని దూరం జరుగు చోలు పోతే. ఇప్పుడు తెచ్చినాక బాబు ఇంట్లో అయితే పూజ చేసుకొని అలా కొన్ని టపాకాయలుగా కాలవడం అలవాటు. మార్నింగ్ అనమాట, చీకటిగా ఉన్నప్పుడే మేమైతే గుడికి అయితే 4:30కి అలా వచ్చేసాము. తెలుసు కదా ఎలా చేయాలో. కింద అయితే కొంచెం క్లీన్ చేసుకొని వాటర్ జల్లి ముగ్గేసి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి తమలపాకులు వేసి పిండి దీపాన్ని తయారు చేసుకొని అందులో ఒత్తులు వేసేసి ఫ్లవర్స్ చుట్టూ పెట్టి అటు ఇటు ఉసిరికాయ దీపాలు పెడతామండి. మేమైతే ముందర గౌరమ్మని చేసుకొని పూజ చేసుకొని ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొడతాము. ఆ ఒత్తులన్నీ నిండుగా కాలే వరకు ఉండి అక్కడ ఇంకా గుడిలోకి అయితే వెళ్దాం అనమాట. పూజ అయితే స్టార్ట్ చేసేసాము.
గుడిలోకి అయితే వెళ్ళొచ్చేసామండి. సో గుడిలో అయితే చాలా ఇట్లా ఫిట్గా అనమాట జనాలు. ఇంకా గుడిలో శివుడికి అయితే అభిషేకం చేసుకొని దర్శించుకొని అయితే కిందికి వచ్చేసి ఇంకా నీటిలో దీపాలు అయితే వదులుతున్నాము. నీటిలో దీపాలు వదిలాక ఇంకా తులసి చెట్టు కాడ అక్కడ దండం పెట్టుకొని ఇంటికి వెళ్తాం. మరి పోతున్నాయా ఏంది నీళ్ళు తీసి పెట్టు లేకపోతే తట్టుకోదు. అరే వాళ్ళ కాలకాడికి ఎందుకు వచ్చినారు? అరే అరే అడ్డం ఇచ్చింది ఎవర్రా ఈవిడ? చలో చలో మా మమ్మీ వాళ్ళైతే అక్కడ ముట్టిస్తున్నారు అనమాట వేరే గుడి కాడ. మేము మార్నింగ్ వెళ్ళాము, వీళ్ళు కొంచెం చాలా లేట్గా వెళ్ళారనమాట గుడికి. సో ఎవరు ఆలోచన వాళ్ళది. సో ఎవరికి నచ్చాడు వాళ్ళకి చేయొచ్చు పూజ అలా అనమాట. మనసు పూర్తిగా చేస్తే చాలు, ఎలా చేసినా సరే పూజ. సో పూజ అయితే చేస్తున్నారు, చూద్దాం. జనం ముఖ్య ఒకటి ఇక్కడ చూడు ఫోటో తీసా. ఆన్ చేయకుండా అంత కలుస్తున్నాను సార్. మార్నింగ్ అయితే దీపాలు పెట్టేసి వచ్చామన్నమాట గుడికాడ. సో ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇంటి ముందు దీపాలు పెట్టుకొని నైట్ పెడతాం కదా, పెట్టుకొని ఇంట్లో దీపాలు ముట్టించుకొని ఇంకా కొన్ని బాంబులు అయితే ఉంటే దీపాలు కాలుస్తున్నాం అనమాట. సో అదైతే చూసేద్దాం. కొంచెం దూరం అన్నా తెరవాలి. వై నో, నీకు చెప్తే అర్థం కావట్లేదు. పేలగా లడ్బడే తర్వాత కావచ్చు. నేను కాల్చి చూసావా? దూరం అన్న చూడు మాయి, నేను దూరం అన్న ఎవరబడవా. అయితే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జై प्लीज सब्सक्राइब जय ఏం చేయాలి? सब्सक्राइब లైక్ लाइक शेयर करो सब्सक्राइब करो ओके ना ఓకే బాయ్ బాయ్. మీరు కూడా తెలుసండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అన్న మీద దిగ ఓ సంగసం కలుగుతూనే పోతుంది ఇంకా అంతే ఇంకొకటి కాల్చదు జాగ్రత్త ఇసేపు జరుగు మామయ్య పండ పెడితే కాబట్టి చిచ్చుపడి పెడితే బాగుంది ఊరికొచ్చి పొగ తీరా అర్థం ఎవరా వాడు ఈరోజు కలుసు అందరు జయ్యి యాన పోతావేంది ఉన్నది ఏం చేయాలి సబ్స్క్రైబ్ లైక్ शेयर करो सब्सक्राइब करो అట్లా బెల్ ఓకేనా ఓకే బాయ్ బాయ్ మీరు కూడా బెల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి